ఒక చిన్న కథ. అనగనగా ఒక కారడవి. అందులో ఒక ముసలి సింహం. కానీ ఒకప్పుడు బలమైనది, తెలివైనది. కానీ ఇక ఏజ్ పెరిగింది కదా, ఇప్పుడు కొంచెం వీక్ అయ్యి వేటాడలేక ఇద్దరు అసిస్టెంట్స్ని పెట్టుకుంది. ఆ ఇద్దరు అసిస్టెంట్స్ చాలా లాయల్. ఒకరేమో తెలివైన నక్క, ఇంకొకటేమో బలమైన తోడేలు. వాటితో రోజు ఆహారం తెప్పించుకుంటుంటూ కాలం గడుపుతూ ఉంటుంది. ఒకరోజు అడవికి చిన్న కష్టం వస్తుంది. ఆ నార్మల్ అడవిలో ఏ కష్టం వచ్చినా సింహం కింగ్ ఆఫ్ ది జంగిల్ కదా, చూసుకునేది. బట్ ఇప్పుడు కొంచెం కొంచెం కష్టాలు స్టార్ట్ అవ్వగానే ఆ సింహం కొంచెం వీక్ అయింది కదా, చూసుకోలేకపోతుంది. సో తన తర్వాత ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి తోడేలుకి నక్కకి ఒక చిన్న పోటీ లాంటిది పడుతుంది. మీరిద్దరిలో ఎవరైతే వెళ్ళి మంచి ఆహారం తీసుకొని వస్తే ఈ అడవిలో ఉన్న మిగతా జంతువులు కష్టాలు పడకుండా చూసుకుంటారో వాళ్ళకి నా పొజిషన్ ఇస్తా అని చెప్తుంది. నక్క సపరేట్గా వెళ్ళి చాలా కష్టపడుతుంది, తోడేలు సపరేట్గా వెళ్ళి చాలా కష్టపడుతుంది. కానీ ఇద్దరికి ఏం దొరకదు, రిటర్న్ వస్తారు. సింహం వాళ్ళిద్దరు వచ్చి మాకేం దొరకలేదు అనగానే సింహం నవ్వుతుంది. నవ్వి నెక్స్ట్ డే చెప్తుంది, నేను రాజుని చేస్తా అన్నాను కానీ ఎవరైనా ఒక్కరినే చేస్తా అన్నానా, లేదు కదా, మీరిద్దరు కలిసి వెళ్ళి ప్రయత్నించండి ఈరోజు అని చెప్తాడు. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్తాయి. నక్క తన తెలివితో మంచి ట్రాప్స్ వేసి ఎలా చేయాలి, ఏం చేయాలి ప్లాన్ చేస్తుంది. అండ్ తోడేలు తన బలంతో ఆ వేటల్ని పడుతుంది. అండ్ ఆ వేటల్నే కాకుండా చాలా ఫ్రూట్స్ని అవి ఇవి కూడా తీసుకొని వస్తారు ఇద్దరు కలిసి. అప్పుడు సింహం చెప్తుంది, చూసారా, మన దగ్గర లేని వాటి గురించి బాధపడకుండా మీరిద్దరూ మీకున్న వాటితో కలిసి పనిచేయడం వల్ల ఇంత మంచి రిజల్ట్ వచ్చింది. రేపు పొద్దున మీరు అడవిని కూడా ఇలాగే చూసుకోవాలి నా తర్వాత అని చెప్పి క్లోజ్ చేస్తుంది. థ్యాంక్ యూ.